ధోని కెమెరా ముందు ఏడ్చిన సందర్భాలు చాలా అరుదు. రెండో మూడో సందర్భాల్లో ఎంఎస్డి ఎమోషనల్ అయ్యారు. అందులో ఒకటి సిఎస్కే 2 సంవత్సరాలు బ్యాన్ అయినప్పుడు. ఈ వీడియో క్లిప్ చూడండి. Fans stood by us. మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డం అంటే హత్య చేసిన దానికంటే పెద్ద నేరమని కూడా ధోని ప్రస్తావించారు. మరైతే నిజానికి ఈ ఫిక్సింగ్ ఎలా జరిగింది? ఎంఎస్ ధోని నిజంగా ఫిక్సింగ్ చేశారా? సిఎస్కేని 2 సంవత్సరాలు ఎందుకని బ్యాన్ చేశారు? అది 2013 ఐపీఎల్ 6వ సీజన్ 66వ లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మరియు ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో 3 రాజస్థాన్ రాయల్స్కి చెందిన ప్లేయర్స్ స్పాట్ ఫిక్సింగ్ కి పాల్పడ్డారు అని వారిపై కేసెస్ పెట్టడం జరిగింది. ఆ 3 ఎవరంటే శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చౌహాన్లు. అసలు పోలీసులకు దొరికిన ఆధారాలేంటి? మరియు మ్యాచ్ ఫిక్సింగ్ అలాగే స్పాట్ ఫిక్సింగ్ కి మధ్య తేడా ఏంటి? సిఎస్కేలో ధోని మరియు రాజస్థాన్లో రాహుల్ ద్రావిడ్ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ నిజంగా ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి 2 సంవత్సరాలు బ్యాన్ కి గురయ్యారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. 2013లో అరెస్ట్ అయిన 3 రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ మినిమం 3 మ్యాచ్ల్లో స్పాట్ ఫిక్సింగ్ కి పాల్పడినట్టు ఆధారాలు పోలీసులకు దొరికాయి. స్పాట్ ఫిక్సింగ్ అంటే కంప్లీట్ మ్యాచ్ ని కాకుండా ఒక ఓవర్నో లేదా ఒక బాల్నో ఫిక్స్ చేయడం. ఈ 3 ఇతర దేశాలకు చెందిన బుకీలతో కలిసి ఓ అగ్రిమెంట్ చేసుకున్నారు. మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందు ఓవర్కి ఇన్ని రన్స్ ఇవ్వాలని, దానికి 60 లక్షలు ఇస్తామని ఆ బుకీలు ఈ 3 ప్లేయర్స్తో అగ్రిమెంట్ చేసుకున్నారు. సో ఈ అగ్రిమెంట్ ప్రకారమే ఈ 3 మ్యాచ్ల్లో స్పాట్ ఫిక్సింగ్ చేసినట్టు ఆధారాలు బయటపెట్టారు పోలీసులు. అయితే ఈ విషయం తెలుసుకున్న రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఓనర్స్ మరియు ఆ సమయంలో రాజస్థాన్ టీం కెప్టెన్ అయిన రాహుల్ ద్రావిడ్ ఈ విషయాన్ని ప్రెస్ ముందు పెట్టాలని ప్రెస్ వాళ్ళను పిలిపించారు. దాంతో ఈ సంఘటన గురించి ప్రపంచమంతా తెలిసిపోయింది. క్రికెట్ ప్రపంచంలో అయితే ఈ ఇన్సిడెంట్ ప్రకంపనలు తీసుకొచ్చింది. అభిమానులు అప్పటి నుండి ఐపీఎల్లో జరిగే ప్రతి మ్యాచ్ను ఫిక్సింగ్ అంటూ డౌట్ పడడం మొదలుపెట్టారు. ఇప్పటికి కూడా ఐపీఎల్ ఫిక్సింగ్ అనేవాళ్ళు లేకపోలేదు. వీటన్నిటికీ కారణం ఆ రోజు జరిగిన ఈ ఇన్సిడెంట్. తర్వాత రాజస్థాన్ రాయల్స్ టీం ఈ 3ని తమ ఫ్రాంచైజ్ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే బీసీసీఐ కూడా ఈ 3పై బ్యాన్ విధించింది. అందుకే 2 వరల్డ్ కప్స్ విన్నింగ్ టీంలో ఉన్న శ్రీశాంత్ మళ్లీ ఇండియన్ జెర్సీలో కనిపించలేదు. వీళ్లతో పాటు 13 మంది బుకీలను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఈ 13 మంది బుకీస్లలో శ్రీశాంత్ దగ్గరి బంధువు జనార్దన్ కూడా ఉండటం అందరినీ షాక్కి గురిచేసింది. అంతేకాదు వీరిని విచారిస్తూ ఉండగా ఎంతో మంది పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు బయటపడ్డాయి. అయితే అదే 2013వ సంవత్సరం మే నెలలో అప్పటి చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ప్రిన్సిపల్ అయిన గురునాథ్ మేయప్పన్ను కూడా ఈ బెట్టింగ్ సంస్థలతో లింక్స్ కలిగి ఉన్నందుకు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గురునాథ్ మేయప్పన్ అప్పటి సిఎస్కే ఓనర్ అలాగే బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన ఎన్ శ్రీనివాసన్కి అల్లుడు. దీంతో ఈ స్పాట్ ఫిక్సింగ్ వివాదం కాస్త మరింత పెద్దదిగా మారి రాజస్థాన్ రాయల్స్తో పాటుగా చెన్నై టీంను కూడా చిక్కుల్లో పాడేసింది. ఐపీఎల్ గవర్నింగ్ రూల్స్ ప్రకారం ఏదైనా ఐపీఎల్ టీంకు సంబంధించిన వ్యక్తి ఎవరైనా బుకీలతో సంబంధం పెట్టుకుని ఫిక్సింగ్ ఆరోపణల్లో గనక అరెస్ట్ అయితే ఆ టీంను దోషిగా ప్రకటించే అధికారం బీసీసీఐకు ఉంటుంది. అయితే బీసీసీఐ అలా వెంటనే ఏ నిర్ణయం తీసుకోకుండా మేయప్పన్ కేసుపై విచారణకి ఆదేశించింది. అయితే అదే ఏడాది జూన్లో ఐపీఎల్పై వస్తున్న ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా అప్పటి ఐపీఎల్ చైర్మన్ అయిన రాజీవ్ శుక్లా తన పదవి నుండి రాజీనామా చేశాడు. తర్వాత ఈ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన ఎన్ శ్రీనివాసన్ను కూడా ప్రెసిడెంట్ పోస్టు నుండి తొలగించి జగ్మోహన్ దాల్మియాను కొత్త బీసీసీఐ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. తర్వాత అదే సంవత్సరం పోలీసులు రాజస్థాన్ ఓనర్ అయిన రాజ్ కుంద్రాను కూడా కొన్ని బెట్టింగ్ ముఠాలతో సంబంధం కలిగి ఉన్నందుకు అతన్ని ఓనర్గా ఉండకుండా తీసేశారు. అయితే జూన్ 10వ తేదీన అరెస్ట్ అయిన ఆ 3 ప్లేయర్స్కి బెయిల్ వచ్చింది. అయితే ఈ ఇష్యూపై బాగా సీరియస్ అయిన బీసీసీఐ మాత్రం ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీంను నియమించి ఈ ఇన్సిడెంట్పై ఇన్వెస్టిగేట్ చేయించింది. అయితే ఈ ఇన్సిడెంట్పై కంప్లీట్ ఇన్వెస్టిగేట్ చేసిన బీసీసీఐ అదే సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీన ఈ 3పై బ్యాన్ విధించింది. ముఖ్యంగా శ్రీశాంత్ మరియు అంకిత్ చౌహాన్లపై ఏకంగా లైఫ్ టైం బ్యాన్ విధించింది. అలాగే ఈ స్పాట్ ఫిక్సింగ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది డొమెస్టిక్ ప్లేయర్స్పై కూడా బ్యాన్ విధించింది బీసీసీఐ. అయితే ఈ కేసును కాస్త సీరియస్గా తీసుకున్న గవర్నమెంట్ మాత్రం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇక అదే ఏడాది అక్టోబర్ నెలలో ఈ కేసుపై లోతుగా ఇన్వెస్టిగేట్ చేయడానికి ముఖిల్ ముగ్దాల్ను నియమించి స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ కమిటీ ఈ కేసుపై దాదాపు 5 నెలల పాటు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక రిపోర్ట్ను రెడీ చేసింది. సో క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేసిన ఈ ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో మేయప్పన్ని నేరస్తునిగా గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. అయితే ముగ్దాల్ కమిటీ మాత్రం ఎక్కడా ఆగకుండా తన ఇన్వెస్టిగేషన్ కొనసాగించి 2014 నవంబర్ నెలలో తన ఫైనల్ రిపోర్ట్ను సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది. సో ఈ రిపోర్ట్ ప్రకారం ఈ స్పాట్ ఫిక్సింగ్లో మేయప్పన్తో పాటు రాజ్ కుంద్రా కూడా నేరస్తులని బయటపెట్టింది. ఇక
వీళ్ళతో పాటుగా అప్పటి ఐపీఎల్ సీఈఓగా నిర్వహిస్తున్న సుందర్ రామన్ కూడా ఈ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నేరస్తుడిగా గుర్తించారు. అయితే ఈ నేరాలకు పాల్పడిన వాళ్లకు ఏ శిక్ష విధించాలి అనే దానిపై స్పష్టత కోసం సుప్రీంకోర్టు 2015లో ఆర్ఎం లోదా అనే కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ ఐపీఎల్ గవర్నింగ్ రూల్స్ ప్రకారం టీంకి చెందిన ఆటగాళ్లు బుకీలతో కలిసి ఫిక్సింగ్ చేశారు కాబట్టి ఆ టీమ్స్పై బ్యాన్ విధించాలి అని చెప్పింది. సో దీని కారణంగా 2015 జూలై 14వ తేదీన సిఎస్కే మరియు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీల ఓనర్స్ తప్పు చేశారు కాబట్టి ఈ 2 టీమ్స్ను 2 సంవత్సరాల పాటు బ్యాన్ చేశారు. అంటే ఈ టీమ్స్కి చెందిన ఓనర్స్లో కొంతమంది తప్పు చేయడం వల్ల ఈ టీమ్స్ బ్యాన్ అయ్యాయి, కానీ ప్లేయర్స్కి దీంతో ఎటువంటి సంబంధం లేదు. ఇక బీసీసీఐ మేయప్పన్తో పాటు రాజ్ కుంద్రాలపై లైఫ్ టైం బ్యాన్ విధించింది. ఇక ఇదే ఏడాది అంటే 2015 జూలై 26న ఈ స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో ప్లేయర్స్ తప్పు లేదు అని గ్రహించిన ఢిల్లీ హైకోర్టు శ్రీశాంత్తో పాటు అజిత్ చండీలా మరియు అంకిత్ చౌహాన్లను నిర్దోషులుగా ప్రకటించింది. అలాగే 2019లో కూడా బీసీసీఐ కూడా శ్రీశాంత్పై విధించిన లైఫ్ టైం బ్యాన్ను తీసేసింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం బీసీసీఐలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండటానికి లోదా కమిటీని కంటిన్యూ చేస్తూ వస్తుంది. దీంతో బీసీసీఐ మరియు లోదా కమిటీల మధ్య గొడవలు తలెత్తినా కూడా ఐపీఎల్లో మళ్లీ ఎలాంటి స్పాట్ ఫిక్సింగ్ సంఘటనలు తలెత్తలేదు. ఇక 2 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చిన సిఎస్కే మరియు ఆర్ఆర్ టీమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు సాగుతున్నాయి. ఇక సిఎస్కే మాత్రం బ్యాన్ ముగిసిన వెంటనే 2018లో కప్ కొట్టి 2023లో కూడా మళ్లీ కప్ గెలుచుకుంది. సో గైస్, ఇది సిఎస్కే మరియు ఆర్ఆర్ల 2 ఇయర్స్ బ్యాన్ వెనుక ఉన్న స్టోరీ. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా మా ఫేస్బుక్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.